కళ్ళతో చూస్తానా ఇంకెవరున్నారు ఇక్కడ చెప్పు ఎవరున్నారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మంచిగుండు జాగ్రత్తగా ఉండు మర్యాద తగ్గదు ఇంకా నా జోలికి వస్తే ఏ నీ నాలాగా అక్కజల్లు లేరా నాలాగా అన్నదమ్ములు లేరా దొంగ సొప్పులు చూసుకొని దొంగ బుద్ధులు తీసుకుని చేస్తావు నాలాగా అక్కజల్లు లేరా నీకు జాగ్రత్తగా ఉండాలి ఎంత మంచిగా ఉండాలి పక్కన ఉన్నప్పుడు ఎంత బాగుండాలి నా చెల్లెట్టాడుదో మా వాళ్ళు మాట్లాడాలి అనుకోవాలి కారణానా వేసింది ఏంది నాకు తెలియదు ఇగో మరి ఇంటి మీద సప్పుడు వచ్చింది ఎన్నిసార్లు వచ్చినా సరే పోనీలే పిల్లలు అనొద్దు ఒక్క మాట అనొద్దు అని అనలే అవును ఇక్కడ ఎవరున్నారు చెప్పు మనోళ్ళే ఉన్నారుగా ఇక్కడ ఎవరున్నారు ఎవరున్నారు చెప్పు చీటికి మాటకు ఊరికొస్తున్నావు చీటికి మాట ఆడపిల్లతో పెట్టుకుంటాను నాలా అక్కజల్లు లేరా నీకు నాటి మీద సౌండ్ వచ్చింది కాబట్టి నేను అంటున్నా నాటి మీద సౌండ్ వచ్చింది కాబట్టి నేను అంటున్నా సరే వేయలేదు నాన్న వేసినప్పుడు అడిగినప్పుడు జాగ్రత్త ఉండాలని చెప్పినా ఎందుకు చీటికి మాటకు ఊకే ఆడపిల్ల ఉన్నది దాన్ని ఒక మాట కూడా అనొద్దు అనుకోవాలి అనొద్దు నువ్వు ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు నీ మాట్లాడే అంత అధికారం నీకు లేదు నన్ను నా దగ్గరకు వస్తే మాత్రం బాగుంటే చెప్పడా నువ్వెవడి నన్ను అనడానికి నువ్వెవడి నన్ను అనడానికి సరే ఏసీ లేదు సౌండ్ వస్తే నేను అడిగినా ఇక్కడ ఎవరున్నారు చెప్పు వందలో ఎవరు ఉన్నారా చుట్టుపక్కల ఉన్నప్పుడు సరే ఎవరేసిరా ఏమో అడిగినా రాలేసిరా నానే సౌండ్ వస్తుంది ఏంది పిల్లలు ఉన్నప్పుడు మంచిగా ఆడుకోండి అన్న నువ్వు కూడా వేసుకో ఎవడే భయపడాడు ఇక్కడ గోసాడు నువ్వు కూడా ఏ గోసాడు ఇక్కడ ఏ భయపడాడు మేము కూడా ఏం భయపడ అవసరం లేదు మాకు కూడా నీ పిల్లల దగ్గర రాలే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉండాలి మంచిగా చేసుకోవాలి రాలేకన్నానా అని చెప్పినా ఏం చెప్పినా నాకు లేరా సౌండ్ వస్తేనే నేను అన్నా లేకపోతే ఎందుకంటే చెప్పు నేను ఇన్ని రోజులు అన్నాడా అడిగినా నేను అంతే నేను అడుగుతా నువ్వే ఉరికొస్తాను కదా బుర్ర ఏడకింత గిల్లిగిచ్చి గొడవ పెట్టుకోవాలని నువ్వు చూస్తావు తెలుసా నువ్వు పెద్ద రౌడీ బుడ్డ కొడుకు అని నన్ను అంటాడు మమ్మల్ని పాలతో పాడుకో నువ్వేమ్మా మాట్లాడతాను నాలాగా అక్క చెల్లెలు లేరా కళ్ళలో పెట్టుకుంటాను నాకు పిల్లలు ఉన్నారు నేను అనట్లా అనను నేను ఒక్క మాట కూడా అన్నాను అడుగు ఏ రోజు కూడా అన్నానా ఏ రోజు కూడా నేను అన్నానా ఒక్క రోజు కూడా నేను అనలే వాడు బిల్డింగ్ మీద ఎక్కి నా ఇంటి మీదకి చూస్తారు అడుగు మోకం పట్టుకొని అడుగు ఏం చూస్తారు ఏం పట్టదా చూస్తారు సరే ఏం పట్టదు సరే నన్ను పిలిచి అడిగితే ఆంటీ అది పడ్డదంటే తీసిద్దునో రాదందునో ఏమందునో వదిలేసుకుందునో ఊక ఏంటి నా జోలికి అది టెన్నిస్ బాల్ ఆడుకుంటారమ్మా ఆ పిల్లలు పడ్డదంట అది ఏడబడ్డా చూస్తూ చీటిగా మాటగా ఎందుకో ఊకే అయిందానికి కాందానికి ఇంత గెల్లగిచ్చి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు నేను ఒకరిని అనేదాన్ని కాదు ఒకరిని మాట్లాడేదాన్ని కాదు నేను ఎందుకంటే చెప్పు నేను అందరూ మంచిగా ఉండాలని అనుకుంటా నేను చుట్టుపక్కల ఉన్నప్పుడు మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడుకోవాలి మంచిగా చేసుకోవాలి నాలాగా లేవా బాధలు మీకు అందరికి ఉంటాయి బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి అదే అన్న ఏమన్నా అన్న అడగరాదు కాదు సరే నేను మా పిల్లల్ని ఏమన్నా అన్న అడగరాదు ఎందుకు వేస్తున్నారు పిల్లలు ఉన్నప్పుడు ఆడుకోండి మంచిగా మంచిగా ఉండండి అన్న ఏమన్నా చెప్పు నేను అనలే ఆడుకోవద్దు అనలే
టెన్నిస్ బాల్ క్రికెట్ బాల్ ఇవా నిన్న తోటకూర ఉంటే తోటకూర మొత్తం తెంపిర్రు ఎవరు తెంపిరో ఏమో ఎవరున్నా చెప్పు మనకి ఇక్కడ ఎవరు తెంపిరో మరే కుక్కలు వచ్చి పండుకుంటారు లేస్తున్నాయి కుక్కలు మా ఇంట్లోకి రావు మా దాంట్లోకి రావు కుక్కలు మా దాంట్లోకి రావు నీ తోటకూర వేసి చచ్చి పెంచి ఇట్లా చేసినావు నీకు కుక్కలు మా ఇంట్లో కాదు కుక్కలు వచ్చింది రాంది కనబడుతుంది కదా అటు తోపింది చేతి కనబడుతుంది కదా అది మనుషులు తెంపింది ఏవో తోటకూర అంతా తెంపిర్రు ఎవరో ఏం తిడతాము వాళ్ళకు ఉండాలి బుద్ధి జ్ఞానం తెప్పటోళ్ళకు వాళ్ళకు ఉండాలి ఏం తిడతాము తెప్పటోళ్ళకు వాళ్ళకు ఉండాలి ఒకసారి ఆవు వస్తుంది అనుకుంటే ఆవు కూడా పైకి ఎక్కనే ఎక్కదు ఎప్పుడు ఆవు వస్తే అన్ని తింటది తోటకూర మొత్తం తెంపేసారు మేకలు వస్తాయి పందులు వస్తాయి గొర్రెలు వస్తాయి కుక్కలు వస్తాయి ఎలకలు వస్తాయి కప్పలు వస్తాయి అయితే మనసు పిల్లలు ఆడుకుంటారు అయితే వాడి వచ్చి గోవిందొచ్చు కప్పలు వచ్చినా ఏదొచ్చినా అవి తినవు అది మనుషులు తెంపినట్టే ఉన్నది కప్పలు ఆ మేకలు అవన్నీ వస్తే మొత్తం మేకలు మన సైడ్ ఎప్పుడన్నా వచ్చినాయా అసలు రావు ఆవు కూడా వచ్చినా కూడా ఈ గద్దె కూడా ఎక్కదు అటు నుంచి అటే పోతుంది కుక్కలు పంటే అది వేరేలా ఉంటది తవ్వుతుంది చేస్తుంది కుక్కలు పడుకోలే ఏం పడుకోలే అది మనుషులు ఎవరు తెంపిరో ఏమో సరే ఆడుకుంటారు అన్న ఆడుకుంటారు నేను ఆడుకోవటం అంటలే ఆడుకోండి మంచిగా ఉండండి రాళ్ళు గిల్లు వేయకండి మంచిగా ఉండండి అని చెప్పిన కదా ఒక్కడే చెప్పినాడు అదే మరి సౌండ్ వస్తుంది రేపుల సౌండ్ ఏంది ఎట్లా ఏందని బయటకు వచ్చి చూసారు పిల్లలే ఉంటారు వేసినప్పుడు వాడు ఎవడో ఏదో చెప్పు తీసుకొని అడుగు వెయ్యాలి అట్లాంటి వాళ్ళని వేసి చూపిస్తేనే రోగం తిరుగుతుంది ఎప్పుడైతే వర్షం పడుతుందో మొత్తం రేకుల జామ్ అవుతుంది ఏమైంది సిగరెట్ గ్లాసులు స్టీల్ గ్లాసులు కాబట్టి అదే ఎవరు వేస్తారో చేస్తారో వాళ్ళని చూసి పట్టు అడగాలి పుణ్యానికి వస్తాను రేకులు ఇప్పుడు ఆ రేకులు పలిగితే వర్షాకాలం ఎంత ఇబ్బంది అవుతుంది అదే మరి చూసి వాళ్ళని మూతి పట్టుకొని అడిగి వేయించుకోవాలి ఇప్పుడు వర్షాకాలం వర్షం మొత్తం కురుస్తుంది నేను ఎంత బాధపడతాను నేను ఆడుకోండి నేను